అధిక వర్షాలు వచ్చినాయి. చెరువు గట్లు గడ్డిపడినాయి, వాగులు పొంగాయి. వాస్తవ పరిస్థితులు చూసుకుంటే గ్రామీణ ప్రాంతం అంతా కూడా అతయావృతం అయిపోయింది. వ్యవసాయానికి చాలా నష్టం జరిగింది. సామాన్య ప్రజానీకానికి జీవనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇళ్ళు కూలిపోయినాయి, పాక్షికంగా దెబ్బతిన్నాయి, పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు ప్రతిపక్షం మా బాధ్యతగా ఎప్పుడైతే వరద వస్తున్నాయో వచ్చిన 2 రోజులకే మా పార్టీ ప్రభుత్వం తేరుకోవాలి, ముందుగా ప్రజలను ఆదుకోండి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి అని చెప్తూ మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాళ్ళందరినీ కూడా వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు చేయడానికి ప్రయత్నాలు మా పార్టీ తరఫున చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కూడా తేరుకొని ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ పర్యటన చేసి అట్టహాసంగా కార్యక్రమాలను వాళ్ళు ఆదుకుంటామని మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు సుమారు అప్పుడే 4 రోజులు దాటిపోతుంది. ఎక్కడో అక్కడక్కడ ఏదైతే ఇళ్ళు పోయిన ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి వచ్చి కొద్దిగా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరైతే పసుపు చొక్కాలు వేసుకున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది తప్ప గ్రామంలో 10 ఇళ్ళు పడిపోతే ఆ 10 మందికి సాయం చేసే పరిస్థితి లేకపోయింది. చాలా దురదృష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వివక్ష చూపడం అనేది చాలా అన్యాయం. ఇక రైతాంగం పరిస్థితి, పంటల పరిస్థితి, వ్యవసాయ పరిస్థితి చూసుకుంటే చాలా ముఖ్యంగా గుంటూరు ప్రాంతాల్లో చూసుకుంటే వాగులు తెగిపోయి, చెరువు గట్లు తెగిపోయి, పొలాలన్నీ కూడా ఇసుక మ్యాట్ వేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యక్షంగా నేను పత్తిపాడు, అటు గురజాల ఆ ప్రాంతాలన్నీ పర్యటించినప్పుడు, మరి మా ప్రతిపక్ష నాయకుడు పర్యటించినప్పుడు వారితో పాటు మేము వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ మేము కూడా చూసి ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు వరకు కూడా కనీసం ఆ ఇసుక మేడను తొలగించడానికి ఏ విధమైన ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని రూపొందించలేదు. ఆర్థికంగా వెసులుబాటించి కానీ ఆ రోజే మేము చెప్పాం, ఉపాధి హామీ పథకం ద్వారా దాన్ని తొలగించి ఏర్పాట్లు చేయండి, దానికి కావాల్సిన పనులు కేటాయించండి అని చెప్పాం. కానీ ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా పనులు లేవు, నెమ్మగా నూరెత్తినట్టు మరి ప్రభుత్వం ఇవాళ ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి ఇవాళ ఇక ఆర్థిక సాయం నష్టపరిహారం చూస్తే మాటలే తప్ప ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఇది 3వ సంవత్సరం అప్పుడే వస్తుంది. అంతకుముందు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఇది గత ప్రభుత్వం తాలూకా, ఇది మేమెందుకు ఇవ్వాలని చెప్పి అది దాన్ని మాటలతో చెల్లిచిడి చేశారు, మాటలతోనే చెల్లింపు చేశారు. ఆ తదుపరి వచ్చిన సంవత్సరానికి ఎక్కడికి వచ్చిన పాపాన పోలే. మంత్రులు మాత్రం మేము నష్టపరిహారం ఇచ్చామని గొప్పగా ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు ముఖ్యమంత్రి, మంత్రులు. మేము క్షేత్రస్థాయికి పోయి గ్రామాల నుంచి పర్యటిస్తుంటే, బాబు మీకు వచ్చి అధికారులు వస్తున్నారు, ఎన్యూమరేషన్ చేస్తున్నారు, మీరు దగ్గర రాయించుకోండి అంటే, ఏడు బాబు ఏం రాయిస్తాము, గత సంవత్సరం రాసేది కానీ అంతకుముందు రాయించింది కానీ ₹1 ఇచ్చిన పాపాన పోలేదు, ఇంకేదో రాయించుకుని ఏం లాభం ఉంది బాబు అని ప్రత్యక్షంగా ఆ రైతులు చెప్పడం. నాతో పాటు వచ్చిన కొంతమంది పత్రికా సోదరులు అందరూ కూడా చూడండి బాబు ఏం చెప్తారో మీరు రికార్డ్ చేసుకొని చెప్పవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదేదో నేను ప్రతిపక్షంగా మాట్లాడే మాటలు కాదు, వాస్తవ పరిస్థితులు జిల్లాల్లోనూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. మరి ఈసారి నష్టపరిహారం చూస్తే ఇప్పటికే లేదు. ఓ పక్క వచ్చి వరదతోని నిన్నటి రోజున మళ్ళీ కరువు మండలాన్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో తీవ్రంగా కరువు ఉంటే
సుమారు 265 కరువు మండలాల్ని ప్రకటించడం జరిగింది సుమారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇవాళ ఒక పక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన పరిస్థితి, దాంట్ నుంచి ప్రభుత్వ విధానాలు బాగులేక రైతులు కుంటిపడిపోతుంది, చితికిపోతున్నాడు, శల్యమైపోతున్నాడు రైతు. ఒక పక్క వచ్చి ప్రభుత్వంలో ఉన్న విధానంతో పాటు ప్రభుత్వంలో నాయకత్వం వస్తున్న నాయకులు చేస్తున్న ఆగడాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఏం చెప్పాలో ఏం చేయాలో అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాజకీయాలు ఉన్న మరాఠ వాళ్ళకి ఈ మాటలు మాట్లాడడానికి చాలా సిగ్గుగా కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నది. ఎప్పుడు కని విని ఎరగనట్టు గత 2 నెలలుగా 3 నెలలుగా ఏ పత్రిక చూసినా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎందుకు వస్తున్నాయి? నకిలీ ఇంతవరకు లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు ఎందుకు వస్తున్నాయి? అవి అంతా కూడా ఈ గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలో ఎందుకు ఎదురుగుతున్నాయి? ఇప్పుడు ఏదో రాష్ట్ర విభజన జరిగింది, ఈ రాష్ట్రం తన క్యాపిటల్ ఇక్కడ ఉంది కాబట్టి వస్తున్నాయంటే నేనైతే మాత్రం అది అనుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ మంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరైతే శ్రీమాన్ పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారో వారి తాలూకా ప్రోద్బలంతోనే, వారి తాలూకా భాగస్వామ్యంతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్న అన్నంలో నాకు కాదు, ఈ రాష్ట్ర ప్రధానికానికి ఎవ్వరికి కూడా ఏ విధమైన సందేహం లేదనేది నిక్కచ్చిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఎవరి మీదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది రాజకీయాల్లో మాకు తెలుసు. కానీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు, బాధలు మొన్న వారం రోజుల కింద హఠాత్తుగా ముఖ్యమంత్రి గారి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు దీని మీద తీవ్రంగా కోపంగా ఉన్నారు. ఆయన తాడో పేరు తేల్చమన్నారు. ఎవరైతే ఇలాంటి కల్తీ విత్తనాలు తయారు చేస్తున్న ఎవరైతే ఉన్నారో, ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమన్నారు, పీడీ యాక్ట్లు పెట్టమన్నారు, పత్రికల్లో వచ్చి వాళ్ళ ఫోటోలు వచ్చి ప్రకటించమన్నారు. జరిగిన నష్టానికి వచ్చి వారితోనే తిరిగి రైతులకు ఇప్పించమన్నారు అని చెప్పారు. ఇప్పుడు వారం రోజులైంది. అంతకుముందు ఒకళ్ళో ఇద్దరినో ఏదో మొక్కుబడిగా మీరు అరెస్ట్ చేస్తే చేయొచ్చు. చెప్పిన తర్వాత ఎన్ని కంపెనీల మీద ఈ జిల్లాలో మీకు ఫిర్యాదులు వచ్చాయి? ఎంతమంది మీద మీరు చర్య తీసుకున్నారు? ఎంతమంది ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇచ్చారా అని అడుగుతున్నాం. కారణం ఏంటి? ఎందుకు ఆలోచనలు? అన్నం పెట్టిన రైతులను మోసం చేస్తే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వస్తే ఇవాళ సస్యశ్యామ ఆంధ్రప్రదేశ్ ఇవాళ శ్మశానంగా మారిపోతుంటే ఓ పక్క ప్రకృతి విలేదాడంతో వచ్చి అధిక కరువు వచ్చి పంటలు లేక, లేదు వర్షాలు వచ్చి పంటలు నష్టపోయి, తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతుంటే మిగతా పంటలు వచ్చి నకిలీ విత్తనాలతో, నకిలీ మందులతో వచ్చి దోచుకు తింటుంటే మీ మీ అవినీతి కోసం, మీ ధనదాహం కోసం ఏమవుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలోని అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చిందంట, ముఖ్యమంత్రి గారికి ఆవేదన చెందారంట, ముఖ్యమంత్రి బాధపడ్డారంట. ఏం బాధ అండి ఇది? ఇదా? ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు అనంతపురం వెళ్తారు. అక్కడ రైలు కెనాల్తో వచ్చి వర్షాన్ని వచ్చి మేము ఉపయోగించాం. 4 రోజుల్లోనే ఈ రైలు కెనాల్ వాడడంతోనే 4 లక్షల పంటని కాపాడాం అని చెప్పారే.
మరి ఇవాళ అనంతపురం 45 మండలాన్ని ఇవాళ కరువు మండలాలు ప్రకటించడం జరిగింది. అది వాస్తవం కాబట్టి, మీ రేణిగల్లో అవి అబద్ధం కాబట్టి, అది మీ అవినీతి కోసం ఉన్న వ్యవహారం కాబట్టి. అటు కర్నూలు వెళ్తే ఉల్లి రైతులు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంటే మరి మీ మేనిఫెస్టోలో పెట్టారే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతాము, ఏ పంటకైనా ఇబ్బందులు వస్తే ఆ పంటలు వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి సమన్వయం చేస్తామన్నారే. ఎందుకు ఉల్లిపాయలు కొనట్లేదు? పంటలు వచ్చి ఆ మాత్రం కొనే పరిస్థితులు లేవా? గత ప్రభుత్వాల్లో కూడా టమాటో ఇలాంటి పరిస్థితులు వస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మొత్తం టమాటాలన్నీ కూడా ఎక్కడైతే వచ్చింది ఇబ్బంది వచ్చో అవన్నీ కూడా ప్రభుత్వం కొని రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్కి ఉచితంగా సరఫరా చేయడమే కాకుండా ఎక్కడైతే వాటికి మంచి ధర దొరుకుతుందో ఏ బెంగళూరులోనో మద్రాసులోనో అలాంటి పట్టణాలకు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపించి ఆ రైతులు ఆదుకునే సందర్భాలు ఉన్నాయే, అనుభవాలు ఉన్నాయే. ఏమైంది మీ తాలూకు ఆలోచనని అడుగుతున్నాం? ఏమైంది విధానం అడుగుతున్నాం? ఏమైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళు వచ్చి పార్టీ ఇవాళ వాళ్ళు మా వ్యతిరేకం, అభివృద్ధి ఇదే అదే, ఇవే అభివృద్ధి మీరు చేస్తున్న పనులు. ఇవే నకిలీ విత్తనాలతో వచ్చి లాలూచులు పడతారా? ఆ కంపెనీలో అవినీతి కోసం వచ్చి వాళ్ళతో వ్యాపారాలు వచ్చి మీరే ప్రోత్సహించి వ్యాపారాలు చేయిస్తారా? మళ్ళీ తిరిగి వచ్చి దొంగతనం చేసి అమ్మో దొంగ 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 అని అనేటట్లు ఉంది పరిస్థితి చూస్తుంటే. గత సంవత్సరం ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోలులో జరిగిన అవకతవకలన్నీ చూసి తెలుసు. మీ పత్రికల ప్రధాన శీర్షికల్లో ఏ పరిస్థితులు సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన గులాంలోను సంబంధించిన వార్తలుగా ఏమంటారు ఏ మిల్లువి జిన్నింగ్ మిల్స్లో జరిగిన ఆరోపణలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ప్రజలకు వెళ్ళవలసిన ధనాన్ని మధ్యవర్తిగా ఏ రకంగా దోచుకున్నారో మనందరూ చూసాం. ఎక్కడైతే అమ్మో ఎంక్వైరీలు వేసాం మనం, ఒక ఎంక్వైరీలో ఒకటి వచ్చిందంటే అంటే అంతా నిజమే జరిగిందా? రైతులందరికీ కూడా న్యాయం జరిగిందా? ఎక్కడ తప్పు జరగలేదా? ఏమో ఇది పరిపాలన. ఈ రకంగా దోచుకు తింటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ సామాన్య కార్యకర్త వరకు తెలుగుదేశంలో దాన్ని బాగా అవలంబిస్తున్నారు. ఏదైనా క్లిష్ట సమయాలు వస్తేనంట, ఏదైనా ఇలాంటి సందర్భాలు వస్తే దాన్ని అవకాశం కింద తీసుకోవాలని చెప్పారు. వీళ్ళు చక్కగా తుఫాను వచ్చిన అవకాశమే, వరద వచ్చిన అవకాశమే, కరువు వచ్చిన అవకాశమే, పుష్కరాలు వచ్చిన అవకాశమే, ప్రతిదీ అవకాశంగా మలుచుకుంటున్నారు ఇవాళ. చచ్చా ఇది క్షమించాలి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ జరిగిన అవకతవకల మీద రెయిన్ గన్స్ నుంచి, డ్రైవర్స్ నుంచి, సీసీఐ కొనుగోలు దగ్గర నుంచి, నకిలీ విత్తనాల దగ్గర నుంచి నిజంగా ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే చూసాం. మన పక్క రాష్ట్రంలో ఎవరో చనిపోయాడు, ఎవరంటే అతను పేరేం పేరు వాడు అందరినీ కలిపి నయమండి అది మీరు ఎలాగైతే సిట్ వేసాడో ఆ ప్రభుత్వం సిట్ వేసి జరుగుతున్న దర్యాప్తులన్నీ మొత్తం పక్క రాష్ట్రాల్లోనూ ఆ రాష్ట్రంలో అక్కడ ఇక్కడ అన్ని వేశారో అలాంటి ఒక సిట్ని వేయండి. ఇక్కడ వీటినన్నింటి మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? ఎందుకంటే
అతను వచ్చి ఒకరినో ఇద్దరినో ముగ్గురినో చంపి వాళ్ళ ఆస్తులు దోచుకుతున్నాడు వాళ్ళు పెట్టి. ఇక్కడ వచ్చి మొత్తం యావత్ రైతాంగానే దోచుకు తింటున్నారు. బతికుండగా సజీవంగా చేసేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం పెద్దలు, సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి. జరుగుతున్న పరిస్థితులు అవి. అలాంటి దర్యాప్తు జరిపించండి, వాస్తవాలు తెలుస్తాయి. అంతేగాని ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది. ముఖ్యమంత్రి గారు వచ్చి అంటున్నారు, మొన్న ఎప్పుడో చూశాను, 2.5 సంవత్సరాలు సిగ్గు ఈ ప్రభుత్వానికి. ఇసుక మీద ఒక విధానాన్ని రూపొందించలేకపోతే ఈ రోజుకి కూడా. మళ్ళీ మొన్న వచ్చి అంతా అక్రమ రవాణా జరుగుతుంది, దోచుకు తింటున్నారు. మళ్ళీ కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నారు. తింటుంది వచ్చి మీరే ప్రోత్సహించారు కదా, మీ ఎమ్మెల్యేలకు వచ్చి అదొక అడ్డగా ఇసుక ర్యాంపుల్ని చెప్పి పెట్టారు కదా జిల్లాల్లో. మట్టిని ఒక ఆదాయ వనరుగా చూపెట్టారు కదా. మళ్ళీ ఏమి జరిగినాయి, రంగనాథ్ జిల్లాకు వచ్చి అమ్మో ఇదంతా జరుగుతుందని అని ఎవరిని మభ్యపెట్టడానికండి ఇవన్నీ చెప్తారు? ఎంతమంది మీద మీరు ఈ 10 రోజుల్లో మీరు జరుగుతుందని చెప్పారు చెప్పండి. లేదు పదండి మేము చూపెడతాం జరుగుతున్న అవినీతిని. మీరు నిజంగా మీకు సత్తుందంటే మరి మీరు చర్య తీసుకోండి. చూపెడితే వాళ్ళు వైఎస్సీ వాళ్ళకి పడదు, వాళ్ళు వచ్చి అందుకే వాళ్ళు వచ్చి దీని వ్యతిరేకం అంటే దోపిడీకి వ్యతిరేకమైతే అభివృద్ధికి ఆటంకం అంట. మేము పెద్ద పదాన్ని ఒక పదాన్ని ఎక్కడో ఇచ్చారు. పూర్వం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ ఎలాగైతే అని చెప్పి వదిలేసాడు, సారీ అని 2 పదాలలాగా ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఏం అభివృద్ధి మనకు కనిపించట్లేదు. అభివృద్ధి కడుచూపు మేరలు ఎక్కడా కూడా కనిపించట్లే. కానీ పదాలు మాత్రం పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. ఇవాళ వెంటనే ప్రభుత్వం స్టేట్మెంట్లు కాదు, పత్రికా ప్రకటనలు కాదు, జీవోల మీద కాగితాల మీద చూపెట్టడం కాదు, కాగితాల మీద జీవోతో పాటు క్షేత్రస్థాయిలో ఎప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని ఈ రైతులను ఆదుకుంటారు? నష్టపరిహారాన్ని ఎప్పుడు లోపల మీరు ఇస్తారు? ఎప్పుడు లోపల ఈ తాలూకా మట్టి పెరిగిపోయిన వీటిని ఆ మట్టిని ఎప్పుడు తొలగిస్తారు? పొలాల్లో ఆ మట్టి మేటల్ని ఎప్పుడు తొలగిస్తారు? కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారాన్ని ఎప్పుడు లోపల మీరు ఇప్పిస్తారు? వాళ్ళు ఆదుకుంటారు. మళ్ళీ 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 తప్పులు చేయకుండా వాళ్ళ మీద చర్యలు ఎప్పటి లోపల మీరు తీసుకుంటారు. అంతేగాని 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఇంతకుముందు ఈటిల్లాగా అవి అయిపోయాయని అనుకుంటే అది పొరపాటు. ఇది కావాలి, ఇది రైతు సమస్య, ఇది రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల మందికి సంబంధించిన సమస్య. ఇది సగం మందికి సంబంధించిన సమస్య. ఇది దీనికి పరిష్కారం కావాలి. దీనికి ప్రభుత్వం తాలూకా ప్రయత్నం కావాలి. ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ ఆలస్యం కానీ దీనివల్ల అసత్యం జరిగితే ఆ రైతుల తరపున ప్రజా ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుడతాదని చెప్పి ఇది ఇవాళ మీకు అందరికీ కూడా పార్టీ పరంగా మా నాయకుడి మాటగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ విషయాన్ని. ఈ నెలాఖరు లోపిస్తారన్నాడు కదండి, చెప్పారు కదా మీరు. నెలాఖరు లోపిస్తాడు, నెలాఖరు లోపు ఇవ్వాలని కోర్టు డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేస్తామని చెప్తున్నాం. అలాగే ఈ కొత్తదాన్ని ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కొత్తగా వచ్చిన ఎన్యూమరేషన్ చేస్తారో దీన్ని మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి కదా, మీకు వెళ్ళిపోవాలి కదండి, మళ్ళీ పంట వేసుకోవాలి కదండి. దురదృష్టం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరి ఎండిపోవడం ఎక్కడా చూడలే. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాలో ఎక్కడా చూడలే. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయి వీళ్ళు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల. ఎట్లా
ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తాం, ఎక్కడ చేస్తే అక్కడ తప్పు పట్టుకుంటాం, బిడ్డ పట్టుకుంటాం. లేకపోతే రేపు జరిగిన ప్రజా పోరాటంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ దోషి కింద పెట్టి ఇదిగో దొంగలు ఇంతకుముందు చెప్పాము చూసారా, అదిగో చూడండి అని చెప్పి నిలబెడతాం, ప్రజల ముందే నిలబెడతాం వీళ్ళందరినీ కూడా. అంతే టైం ఎప్పుడు మనిషి రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ వచ్చి ఎంత అన్యాయం అంటే 25,000 కోట్ల రూపాయలని అప్పులు ఇచ్చేసారని చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఆయనే పాతాళపై మంత్రం ఉందో తెలియదు. అప్పు అంటే ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం? అయితే జీవో ద్వారా బడ్జెట్లో ఇవ్వాలి, జీవో ద్వారా శాంక్షన్ చేయాలి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలి. 25 ఇచ్చింది వచ్చి 2 జీవోలు, ఒకటి 4,000 కోట్లు, ఒకటి వచ్చి 3,900 కోట్లు. 25,000 కోట్లు ఇచ్చేసానంటే మా బాధ్యతగా మా నాయకుడు కానీ మేము కానీ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు దాని మీద ఎంతవరకు స్పందించాలో అంతవరకు మేము స్పందిస్తున్నాం. అయితే ఇవాళ వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటంటే మేము స్పందించినటువంటి అంశాలు కూడా కొన్ని పత్రికల్లో రావు. కారణం ఏమిటంటే ఆ పత్రికలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయి. కాబట్టి కొన్ని అసలు మీరు చూస్తే చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి ప్రెస్ మీటుల్లో వెయ్యినటువంటి పత్రికలు కూడా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సమాజం 2గా చీలగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి? 2 వర్గాలుగా, పత్రికలు 2 వర్గాలు, అధికారులు 2 వర్గాలు, ఈ రకంగా చీల్చివేసి ప్రజాప్రతినిధులుగా కానీ లేదా ప్రతిపక్షం కానీ మేము చేస్తున్నటువంటి పాత్రని మరింత చిన్నది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యతను నిర్వర్తించేందుకు సాయశక్తులా మా ప్రయత్నం మనం చేస్తున్నాం. ధర్నాలు కూడా కొన్ని చేస్తున్నాం, కొన్ని ఉద్యమాలు చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాక్షాత్తు ఆయనే వచ్చి ప్రత్యేక హోదా మీద ఉద్యమాలు చేస్తున్నాడు, రైతులు భరోసా యాత్రలు చేస్తున్నారు. అయితే ఇది కూడా చాలదని మీలాంటి వ్యక్తులు భావిస్తే సంతోషం. ఇంకా మీరు అనుకున్న స్థాయిలో కూడా ఆ ప్రయత్నం మేము చేస్తాం. సమాజంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవస్థని మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. పత్రికలు 2గా చీల్చారు, మీడియాని 2గా చీల్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియాలు కొన్ని ప్రకటన చేస్తే ఆ మీడియాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ ఎంఎస్ఓలకు ఫోన్ చేయించి ఆపించినప్పుడు పత్రికలు రాయడానికి భయపడ్డాయి. అందరినీ భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేమేదో ఉద్యమం చేస్తే దిగిపోతాడని అనుకోవడం లేదు. కానీ ప్రజలలో ఆయన్ని జరుగుతున్న విషయాలను స్పష్టంగా చెప్పి ప్రజల్లో ఎండగట్టడం కోసం మా శక్తి మేరకు మేము పనిచేస్తున్నాం. అయితే మీరంటున్నట్టుగా శర్మ మల్లికార్జునరావు గారు అనుకుంటున్నట్టుగా మీ స్థాయిలో మేము పనిచేయట్లేదంటే ఓకే, మీ స్థాయిలో కూడా మేము పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా మా సాయశక్తులు మా మీ స్థాయిలో పనిచేయట్లేదు కాబట్టి అసలు మీరేం పని చేయట్లేదు, ప్రతిపక్షం కూడా పని చేయట్లేదు, అసలు మేము చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయిపోయాము, మేము లోకేష్ తో కుమ్మక్క అయిపోయాము అని దయచేసి అనుకోవద్దు. అలాంటిది జరగదనే విషయం మీకు తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా శాయశక్తులు మీ సూచనలు ఇవ్వండి అయ్యా, మీరు ఈ ప్రకారం చేయమంటే సూచనలు ఇస్తే మాకు నచ్చితే మేము చేస్తాం. కాబట్టి మాతో మీరు అసలు మీరే వాళ్ళు పని చేయట్లేదు వీళ్ళు పని చేయట్లేదు అంటే కనీసం మీరన్నా పని చేయండి. పత్రికలన్నా ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కూడా గణనీయమైనది. ప్రధాన ప్రతిపక్షం ఒక్కటే కాదు, పత్రికలు పాత్ర కూడా గణనీయమైనది. దానిలో మీరు అడిగినటువంటి విషయాలను మేము పరిశీలన చేస్తాం, మీ స్థాయిలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీరు చేయవలసింది మేము చేయవలసింది చేద్దాం. పరస్పరం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అల్టిమేట్ గా జరిగేది ఏమిటి? ఇవాళ ఏమి మేము ఒక 50 మందిని చంద్రబాబు లాగా ఒక 50 మందిని కొన్ని ప్రభుత్వాన్ని దించగలుగుతామా? అది ప్రజాస్వామ్యం. అలా ఎన్నికలు జరిగే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక వ్యక్తి అని ప్రయత్నం చేయడం కోసం స్టెప్ల వారీగా చేస్తాం. ఎన్నికలకు ముందనుకోండి ఇంకా ఉత్సాహంగా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. కొద్దిగా లేటుగా ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉంది కాబట్టి చేస్తాం. ఎన్నికలు మేము మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి పని చేయించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తే పీడియాక్లు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మీరు చూశారు, బొమ్మలు తగలేస్తే గడ్డి బొమ్మలు తగలేస్తే కేసులు పెట్టారు, చంద్రబాబు బొమ్మ తగలేస్తే. మరి మన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తగలేస్తే కేసులు పెట్టరు, పోలీసుల దగ్గర తగలించుతారు. ఇలా వ్యవస్థనంతా చాలా చిన్నాభిన్నంగా చేశారు. ప్రజా ఉద్యమాలని పోలీసు ఉక్కుపాదంతో నొక్కివేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు.
ఎప్పుడు ఇలా లేదు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఈ చంద్రబాబే 9 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అఘోరించినప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యంగా లేదు. కాబట్టి ఒక రకమైనటువంటి దుర్మార్గమైన, అప్రజాస్వామికమైన, నిరంకుశమైన పాలన ఇవాళ జరుగుతున్నది. దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని పత్రికలు సహకరిస్తున్నాయి, కొన్ని పత్రికలు అసలు వక్రీకరించి రాస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేసేస్తున్నాయని కూడా రాస్తున్నాయి. దీన్ని మీరు దయచేసి అర్థం చేసుకోమని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాం. ఆఖరిగా ఏంటంటే ఇకానికి మెరుగు జరగాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు వచ్చి అవి ఎదిగి చూపెట్టడం వల్ల ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రతిపక్షం వచ్చి దీని మీద దృష్టి పెట్టింది, దీని మీద ఉన్నది అని చెప్పని, అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినా, మీ పత్రికల ద్వారా మాట్లాడినా, ఏం చేసినా సరే తద్వారా అది మేలు జరగాలని ఇవాళ మాట్లాడుతున్న మాటలు. అంతే తప్ప మీరు వచ్చి మీరు మా ఇంట్లో కూర్చుంటున్నామనే విషయం కాదు మాది. ఇవాళ అడుగుతుంది ఇవాళ అంటే ఇవాళ వారం రోజులు అయిందండి. వారం రోజులు చంద్రబాబు నాయుడు చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడని క్యాబినెట్లో వచ్చి అట్టాసంగా బయటకు వచ్చి చెప్పారు. ముఖ్యమంత్రి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత, అంతిమంగా అయిన తర్వాత మరి ఏది అరెస్టులు ఏవి, నష్టపరిహారం ఏది? మీరేమన్నారు, ఎన్ని రోజులు ఇస్తారు నష్టపరిహారం, ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇవ్వకపోతే మీరు కేకలేస్తాం, వచ్చి వెళ్ళి రోడ్ల మీద వెళ్తాం, అడుగుతాం, జనం దగ్గరికి వెళ్తాం, రైతులు పట్టుకొని ధర్నా చేస్తాం, అది అవి ఆ కార్యక్రమం చేస్తాం. ఇలా మా జోబులు డబ్బులు ఇవ్వడానికి మా ఆస్తి ఇచ్చేయాలంతే. అదే అడుగుతున్నారు, ఇమ్మంటారా చెప్పండి. మరి అంతా ఏంటి మరి వెళ్ళింది? పల్నాడు ప్రాంతంలోనూ, ఈ మొత్తం ఈ రాష్ట్రంలోనూ కాకుండా ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువగా, పల్నాడు ప్రాంతానికి గుంటూరు జిల్లా వ్యవసాయ మంత్రి తాలూకు ప్రోత్సాహంతో వ్యవసాయ మంత్రి జిల్లాలో ఉంటున్నారు. అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు. అసలు వ్యవస్థ ఉందా, అసలు విజిలెన్స్ ఉందా, అసలు వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉందా, అసలు ప్రభుత్వం ఉందా? ఎందుకంటే ఒక నకిలీ విత్తనంగా నేస్తే ఆ రైతు తాలూకా ఆ కుటుంబం వ్యవస్థ పోతుంది. తద్వారా జాతీయ ఆ పంట లేకపోతే సంపద నష్టపోతాం. ఒక మనిషిని చంపడం అంటే ఎక్కువ పాపం ఇది. అలాంటి పాపం చేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే చెప్తున్నాం, దీని మీద చర్య తీసుకోవాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఇలాంటి అడ్డుకట్ట రావాలి, ఇది వెంటనే తయారు చేయాలి, లేకపోతే ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమానికి మరి శ్రీకారం చుడతామనే విషయాన్ని మరి ఇవాళ చెప్తున్నాం మీ ద్వారా. అది చెప్పండి అంటే మీరు అడగండి అంటే చెప్పింది తప్పు అంటున్నాను. అదిగా ఈ నోటు మాటలు చెప్పి ఏదైతే మా సోదరుడు రాంబాబు గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఉన్నాయో, ఆ కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి హైలైట్ చేస్తూ అవి చూపెట్టడం వల్ల ఇవాళ వ్యవస్థ వస్తపెట్టిపోతుంది, వ్యవస్థ వస్తపెట్టిపోతుంది, వ్యవస్థ నష్టం వస్తుంది, ప్రజలు నష్టపోతున్నారని చెప్తున్నాను. మల్లికార్జున గారు నేను ఒక్క మాట అడుగుతా. ఇక్కడ మీడియా అంతా ప్రముఖులు ఉన్నారు కదా, మీడియా లోకేష్ వాట్ ఈస్ హీ? జాతీయ కార్యదర్శి అంతే కదా. ఎంతసేపు ఇచ్చారని లైవ్ టీవీలో? వాళ్ళ ఇష్టం, నేను కాదంటలా. 45 నిమిషాల సేపు ఇంకో విషయం ఇచ్చారు. నేను ఇవ్వద్దని నేను అంటలా, ఇచ్చుకోండి, వాళ్ళ ఇష్టం. అంటే అతను ముఖ్యమంత్రి కుమారుడు కాకపోతే ఒక జాతీయ కార్యదర్శి అయితే అంతసేపు ఇస్తారండి? అంటే నేను చెప్పింది అది, నేను చెప్పేది ఆయన అడిగింది అని చెప్తున్నా. అందువల్ల ఏమిటంటే ఒక పక్షపాతమైన ధోరణితో కొన్ని ఛానల్స్ వ్యవహరిస్తున్నాయి. ఆయన చెబుతున్నాడు అసలు ప్రతిపక్షమే లేదు, జగన్మోహన్ రెడ్డి లేడు, అంతా మాదే ఉంది అని చెబుతున్నాడు. నిజమేనా? అది నమ్మదగిందేనా? ప్రతిపక్షం లేదా? ప్రతిపక్షం షేర్ ఎంత? ఓటింగ్ షేరు? ప్రతిపక్షం షేర్, ఓటింగ్ షేర్ తర్వాత మీరు ఎన్నికలు పెట్టారా? ఎన్నికలు పెడితే మీకేమైనా కొలబద్దలు వచ్చాయా? ఆ ఎన్నికలే కదా ప్రధానమైనది. కాకపోతే ఒక 20 మంది శాసనసభ్యులు అటు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన బాగోలేదని వెళ్ళారని వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమా? పత్రిక నేను అడుగుతా ఉన్నా, గుండె మీద చెప్పమనండి. అయితే వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిని వెళ్ళిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని మీరు అడగండి, రహస్యంగా ఏం చెప్తారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. సో దే డ్రామా, ఒక డ్రామాని లోకేష్ గారు ఆడిస్తున్నాడు అధికారంతో. ఆయన్ని మరి ఇన్ని ప్రశ్నలు, ఆయన చాలా ప్రశ్నలు వేశారు, కానీ కీలకమైన ప్రశ్నలు ఆయన్ని పత్రికా విలేకరులు వేయలేదు. ఎందుకు వేయలేదు నాకు అర్థం కాలేదు. మరి ఇంతమంది ఉన్నారు, ఏమండి మీరు గొప్ప చెబుతున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, మొన్న మరి పత్రికలో వచ్చినటువంటి ఫోటోలు మీయా కాదా అని అడిగారు ఎవరైనా? ఆ ఫోటో గురించి చెప్తాను. అడిగారా? ఒక విషయం అడిగే ధైర్యం చేశారా? ఇంత అడిగే ధైర్యం చేశారా? మమ్మల్ని మీరు అడుగుతున్నారు, సంతోషం. నేను అది కాదు నేను రిలీజ్ చేసిన ఫోటోలు ఉన్నాయి, ఏమంటే దాని గురించి ఏమిటి మీ కామెంట్ అని అడిగే ధైర్యం చేశారా? చెయ్యరు.
చేస్తే ప్రమాదం. మీకున్న ఇబ్బందులు మీకున్నాయి. ఏమండి ఏంటి ఏంటి అది ఇప్పుడు చెప్తాను. ఎప్పుడు ఎక్కడ రాలేదు. వచ్చింది ఇక మాఫీ అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాను. హైదరాబాద్ మా పార్టీ ఆఫీస్ ప్రెస్ నుంచి ఆ ఫోటోలు చూపెట్టింది నేను. ఆ ఫోటోలు నాకు ఎక్కడ వచ్చాయి? ఏదైతే వెబ్సైట్ ఉందో, అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ఉందో, ఏదైతే సోషల్ మీడియాలో ఇతని తాలూకా అకౌంట్ ఉందో, ఎవరిది లోకేష్ బాబు అనే వ్యక్తి, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కొడుకు పుత్రరత్న ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేవారు, అతని తాలూకా వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకున్న దాంట్లోంచి ఇచ్చారు. వాళ్ళు దాంట్లో ఆ తర్వాత అవి తీసుకొచ్చే మీ అన్ని మాట ఏంటి, ఏం మాట్లాడారో కూడా చెప్పలేము. మేము ఆ చుట్టుపక్కలకి వెళ్ళాం. ఒకే ఒక్క ఫోటో చూపెట్టి ఇది న్యాయమా, ఇది వ్యవస్థకి ధర్మమా, ఇది 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 ఇలాంటి ఫోటోలు కానీ ఈ వ్యవస్థలు కానీ చూస్తే పోలీస్ వ్యవస్థ వచ్చి రేపు ఆ మినిస్టర్ని చూసి పనిచేస్తుందా అని చెప్పి ఒక్క మాట మాత్రమే మేము అడిగాం. అంత తప్ప ఇంకో పత్రికా ప్రకటనలో ఇంకో మాట కూడా మేము అడగలే. అడిగితే దానికి వచ్చి మీరన్నిటికీ మార్పులు చేస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏమో ఎక్కువ తిట్టామని ఎక్కడ పెట్టారు? తీయండి, మా తాలూకా వీడియో తీయండి. వ్యవస్థ గౌరవం ఉండాలి. ఎందుకు దేనికైనా సరే వాళ్ళు అదే ఎవరు ఆయన కూర్చుని ఆయన మాట్లాడుతున్న ఇచ్చారనుకోండి, ఇప్పటికీ ఆ ఫోటో పెట్టడం మానేస్తే సరే. మాకెక్కడ ఫోటో? మీలాంటి పత్రికా విలేకరులు కూడా ఎవడు పేపర్ లేదే ఫోటో, అది పత్రికలో రాలే ఫోటో. మీరేసిందే కాదు, అది ముందు వాళ్ళు వస్తే అది తీసి మీరేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం, ఇగో ఈ బ్రదర్ కూడా ఒకటి ఫోటో తీసేస్తాడు, అది కాదు ఆ ఫోటో. వాళ్ళు అఫీషియల్ మీడియాలో పెట్టిన తర్వాత, వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ ఫోటోని తీసుకొచ్చి మీలాంటి పత్రికలో వేసాడు, మీలాంటి సోదరులు వేసాడు. అది తప్పి వ్యవస్థ, అది వ్యవస్థ అంగీకరిస్తుందండి ఆ ఫోటోని? ఎందుకు తీస్తారు? మేము అంటుంది అది. దానికి వివరణ వచ్చి దానికి వచ్చి 10 పలవలు చుట్టి 10 చిలువలు చుట్టుకొని దానికి వచ్చి చిలవల పళ్ళు అల్లుకొని అది ఎందుకు వేశారు అనుకొని అవన్నీ మాట్లాడితే వ్యవస్థ కాదు కదా. మేము అంటుంది లోకేష్ అనేవాడు చిన్నవాడా పెద్దవాడా, అతని స్థాయి ఏటా అవన్నీ మాకు అనవసరం. మా స్థాయి ప్రకారం మేము వ్యవస్థను రక్షించుకోవాలి, వ్యవస్థను కాపాడుకోవాలి. జరుగుతున్న ఉపద్రాలని అపద్రాలని, దాని నుంచి వస్తున్న ప్రజలకు వస్తున్న ఇబ్బందుల్ని మనం బాదుకోవాలి. దానికి ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర మనం పోషించాలని చెప్పని ఆ రీతిలో ఆ వ్యవహార శైలిలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతి కార్యక్రమం మాట్లాడినా, ఇవాళ ఇక్కడ మీ దగ్గర మాట్లాడిన ఇవాళ మాటలు కూడా ఇవాళ ఎందుకంటే ఇంత 2.5 సంవత్సరాలు అయింది. నేను ఈ జిల్లాకు వచ్చే సంవత్సరం అయింది. మేమందరం కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక ఆరోపణ ఎప్పుడు చేయలే. ఎందుకు చేస్తున్నామంటే ఇక కానీ ఇవి కానీ బయటికి ఇంకా మనం బలం చెప్పకపోతే వ్యవస్థ నష్టపోతుంది, రైతాంగం నష్టపోతుంది. ఇది ఆలోచన క్లియర్గా తెలుస్తున్నప్పటికీ కూడా దీన్ని కట్టుకట్టు కానీ వేయకపోతే వ్యవస్థ నష్టపోతున్న ఉద్దేశంతో ఇవాళ అందరం కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇవాళ ఇది కాదా చెప్పండి? ఇలా చేస్తుంటే ఎక్కడుంది? మరి ఇందాక మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమండి మీరు చేసింది ఒకసారి అని ఆయన దానికి ఏమో సమాధానం చెప్పాడా? చెప్పలేదే. ఎంతసేపు వాళ్ళు వచ్చి పాసింగ్ రిమార్క్ చేస్తున్నారు, వైసీపీలో వచ్చి ఆరోపణలు చేస్తున్నారు అని ఇందో ప్రెస్ మీట్లో చెప్పాడు కదా. ఆరోపణలు చేశామండి మేము. ఇది ఆరోపణలు అయితే ఎంక్వైరీ చేయమనండి. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే మేము పూర్తి స్థాయిలో వచ్చి దానికి ధీటుగా దానికి ఎదుర్కొంటాం. తప్పకుండా కార్పొరేషన్ విజయం సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ప్రజల్లో ఇవాళ చాలా అసంతృప్తి ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా మహిళల్లో ఇవాళ వీస్తున్నారు. ఏవి లోన్ పావుల వడ్డీ రుణాలు, వడ్డీ రుణాలు ఇస్తారన్నారు. మాఫీ చేస్తారు. ఎక్కడ మాఫీ చేశారండి? లేదు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఎక్కడికి ఇస్తున్నారండి పెన్షన్లు? ఇంకా ఇవాళ ఇంకా కార్యాచరణ రూపొందించుకుంటున్నాక ఆలోచన చేస్తూ 10-15 రోజులకో నెల రోజులకో కార్పొరేషన్ ముందు ప్రజా సమస్యల మీద అక్కడికి